యోసేపుకు దేవుడు కలలిచ్చాడు. ఆ కలల్లో యోసేపు ఏదో ఒక దినానికి అతడు పరిపాలకుడు అవుతాడు. ఇది కానీ యోసేపు జీవితంలో జరిగిన ఏ సంఘటన కూడా అతడు తర్వాత కాలంలో ఒక రూలర్, ఒక పరిపాలకుడు అవుతాడు అని దేవుడిచ్చిన కలలకి ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ఏమన్నా పొత్తుందా? చెప్పాలి, ఉందా? కానీ ఎప్పుడు డిస్కనెక్ట్ అవ్వాలా దేవుడికి. లార్డ్, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నువ్వెక్కడున్నావు? అసలు నాకు ఇచ్చిన కలలేంది, ఇది జరుగుతున్నది ఏంటని దేవుడిని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. సంబంధం కొనసాగింది. యోసేపు అనుభవించిన బాధలు, కష్టాలు, ఒంటరితనాలు, నిందలు, అవమానాలు ఆ ఏజ్లో ఎవరు అనుభవించలేరు. మీరండి, చిన్న ప్రాబ్లం వస్తే మీరు ఆలోచించేది ఏంటి? అరుస్తారు, కేకలేస్తారు, ఇంట్లో నుంచి వెళ్తారు కదా. మళ్ళీ కొసమేరుపు ఇంట్లో ఇక నేను రానంటావు, వస్తావు నువ్వు, మళ్ళీ నేను రానంటావు. బైక్ ఉంటే అక్కడే ఇంత ఎత్తున లేపుతావు బైక్, ఎవరిని బెదిరించడానికి. తలుపు ఇసిరి కొడతావు, ప్లేట్లు ఇసిరేస్తావు, అరుస్తావు, కేకలేస్తావు, గోడ గుద్దుతావు, జుట్టు బిక్కుంటావు. నష్టం ఎవరికి? నీకే కదా. అవి చేసేది ఎవరో తెలుసా? మతిలోనోడు చేస్తాడు. అవి మీకు మతి ఉంది కదా. నువ్వు మతి తప్పితే, గతి తప్పితే ఏమవుతావు? కుప్పకూలిపోతావు. అలా ఎప్పుడు చేయకండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ భూమి మీద మీకు విలువ కలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే అమ్మా నాన్నే కదా. వాళ్ళని కష్టపెట్టి మీరు ఏం బ్రతకగలుగుతారు చెప్పండి. చాలామందికి తెలియదు ఏంటంటే, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నేను చెప్పమంటారా, నువ్వు అమ్మా నాన్న మాట వినకపోవడమే. దట్స్ ద రీజన్. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు అస్సలు ఎంత బాగుందన్నమాట. అమ్మ చెప్పింది నేను చేశా, నాన్న చెప్పాడు చేశా. నేను నా జీవితంలో రేపటి దినాన మీరు ఈ మాట చెప్పగలగాలి. ఏమన్నా తెలుసా? రేపు పెద్దోళ్ళు అవుతారు కదా. మీరు అవుతారా లేదా? పెద్దగా పెద్ద చెప్పండి. అవుతాము, మేము పెద్దవాళ్ళం. మీరు చెప్పాలి, నేను నా జీవితంలో మా అమ్మని ఎప్పుడు కష్టపెట్టలేదు, మా నాన్న ఎప్పుడు కష్టపెట్టలేదు, వాళ్ళని ఎప్పుడు నేను నష్టపరచలేదు అనాలి. చెప్తారా మీరు అలాగా? ఇప్పుడు దాకా మాట వినకపోతే వినకపోయారు, ఇప్పుడన్నా వినండి. యోసేపు తన జీవితంలో చిన్నప్పుడే అమ్మను కోల్పోయాడు, నాన్న పెంపకంలో పెరిగాడు, అన్ని కష్టాలే. కానీ ఎప్పుడు దేవుని నుండి పక్కకి వెళ్ళలేదు. ఈరోజు మీరు కూడా తెలుసుకోవాల్సింది అది. దేవునితో సంబంధము కలిగి ఉండండి. ఆయన నుండి ఎప్పుడు పక్కకి వెళ్ళకండి. ఎందుకో తెలుసా? మీ జీవితాన్ని ఆయన బాగా ఎరిగినవాడు. ఇది మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం.